ఏరియా 51 అమెరికా CIA వల్ల మోస్ట్ సీక్రెట్ అండ్ రెస్ట్రిక్టెడ్ ప్లేస్. అమెరికా మిగతా దేశాలకు తెలియకుండా 60 years నుంచి రహస్యంగా ఉంచిన ప్లేస్. అక్కడ అసలు అమెరికా నిజంగా ఏం చేస్తుంది, ఏలియన్స్కి ఆ ప్లేస్కి సంబంధం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూడండి. 1947లో అమెరికాలో ఒక ప్రైవేట్ పైలట్ కెనెత్ ఆర్నాల్డ్ అనే అతను అమెరికాలో సియాటిల్ సిటీ దగ్గర కొండ మీద మెరుస్తున్న 9 UFOస్ని చూసినట్టు చెప్పాడు. అవి చాలా ఫాస్ట్గా 1200 km స్పీడ్తో ఎగురుతున్నాయని. దాంతో అమెరికాలో UFOస్ అంటే క్రేజ్ చాలా ఎక్కువైపోయింది. వితిన్ 2 weeks స్పాన్లో చాలామంది ప్రజలు ఎగిరే ఫ్లయింగ్ సాసర్ని చూసినట్టు రిపోర్ట్ చేశారు. మీడియాలో కూడా దీని మీద పెద్దగా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అమెరికాలో ఉండే 3 న్యూక్లియర్ టెస్టింగ్ ప్లేసెస్ని లింక్ చేస్తూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. న్యూ మెక్సికోలో మ్యాక్ బ్రెజిల్ అనే ఒక ఫార్మర్ 3 వారాల క్రితం తన పొలంలో వింత శిథిలాలేవో కనపడ్డాయి అని చెప్పాడు. ఒక థిన్ ఫాయిల్, రబ్బర్, ఇంకా ఒక చెక్క దూలం. వాటిని షెరీఫ్ రోస్వెల్ అనే అతనికి July 7th హ్యాండ్ ఓవర్ చేశాడు. వీటిని కల్నల్ విలియం బ్లాంచర్డ్ అనే ఆర్మీ ఆఫీసర్, అతను RAF ఆఫీసర్, రోస్వెల్ ఆర్మీ ఫీల్డ్ కమాండింగ్ ఆఫీసర్. అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది US గవర్నమెంట్. ఫ్లయింగ్ డిస్క్స్ మీద వస్తున్న రూమర్స్ నిజమే అని. బట్ నెక్స్ట్ డే ఆర్మీ ఆఫీసర్స్ తన స్టేట్మెంట్స్ని విత్డ్రా చేసుకున్నారు. తమకు దొరికిన వేస్ట్ పార్టికల్స్ వెదర్ బెలూన్కి సంబంధించినవి అని ఫోటో ప్రూఫ్స్ రిలీజ్ చేసి రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మీడియా కూడా ఇంకా UFOస్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా డిస్కషన్స్ తగ్గించేసింది. కానీ 1970sలో మళ్ళీ న్యూ మెక్సికోలో ఒక డెజర్ట్ మీద ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ చూసినట్టుగా దాని మీద ఒక పిడుగు పడి అది కూలిపోయిందని, గ్రహాంతరవాసులు అందులో ఉండి చనిపోయారని రూమర్స్ వచ్చాయి. 1980లో మేజర్ మార్షల్ అనే అతను ఒక బుక్ రాశారు, ది రోస్వెల్ ఇన్సిడెంట్ అని. అందులో తను చూసిన శిథిలాల గురించి మాట్లాడుతూ అవి ఈ భూమి మీద తయారైనవి కాదు అని రాశారు. అప్పటి నుంచి దీని గురించి కొత్త థియరీస్ వస్తూనే ఉన్నాయి. 1970 UFO క్రాష్లో US గవర్నమెంట్ ఒక ఏలియన్ని సజీవంగా పట్టుకుందని, దాన్ని ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి వాటి టెక్నాలజీని వాడి రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి ప్రయత్నిస్తుందని, ఇంకా ఏలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నట్టుగా, ఇదంతా ఒక సీక్రెట్ ప్లేస్లో కాన్ఫిడెన్షియల్గా చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు. ఆ ప్లేస్ పేరే ఏరియా 51. ఏరియా 51 CIA వాళ్ళ మోస్ట్ సీక్రెట్ అండ్ హైలీ రెస్ట్రిక్టెడ్ ప్లేస్. నెవాడా ఎడార్లో ఉంటుంది. లాస్ వేగాస్ నుంచి 83 miles నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. గ్రూమ్ అనే లేక్ దగ్గరగా ఉంటుంది. ఫైనల్గా 2013 ఆగస్టులో అమెరికా ఏరియా 15 అనే ఒక ప్లేస్ ఉందని ఒప్పుకుంది. హైలీ రెస్ట్రిక్టెడ్ ఏరియా, దగ్గరగా వెళ్తే అరెస్ట్ చేస్తారు, చంపేశారు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. అయితే ఏరియా 51కి వెళ్ళటం ఈజీ కాదు. ఈ ప్లేస్ డెజర్ట్ మధ్యలో ఉంటుంది. 250 kilometers డెజర్ట్ మధ్యలో ఉండే రోడ్ మీద ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. ఎక్కడ పెట్రోల్ ఫిల్లింగ్ పంప్స్ కూడా ఉండవు. సమ్మర్లో మార్నింగ్ టెంపరేచర్స్ అయితే 45 degrees పైనే ఉంటాయి. దీనికి దగ్గరలో ఉన్న ఏకైక గ్రామం పేరు రాచెల్. దాని పాపులేషన్ 25 members మాత్రమే. ఇది మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఈ ఏరియాని నెవాడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ అని కూడా అంటారు, NTTR. మొత్తం ఈ ప్లేస్ 12,000 kilometers స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కనే అమెరికా డిఫెన్స్ వాళ్ళ ఇంకో ప్లేస్ కూడా ఉంది. దాని పేరే నెవాడా టెస్ట్ సైట్. దీన్ని 1950 నుండి 1990 వరకు న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి వాడారు. ఏరియా 51 యాక్చువల్ హిస్టరీ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ముందుగా మీకు కోల్డ్ వార్ గురించి తెలియాలి. అమెరికాకి సోవియట్ యూనియన్కి మధ్యలో శత్రుత్వం ఉండే రోజుల్లో సోవియట్ యూనియన్ అంటే రష్యానే. అమెరికాకి ఒక ప్లేస్ అవసరం పడింది. వాళ్ళ మూవ్స్ తెలుసుకోవడానికి, స్పైయింగ్ చేయడానికి, వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవడానికి. వాళ్ళకి కావాల్సినట్టుగా స్పైయింగ్ చేయగలిగే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేయాలి, టెస్ట్ చేసుకోవాలి. పైగా అది సీక్రెట్గా ఉండాలి, మిగతా కంట్రీస్కి తెలియకుండా ఉంచాలి, కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. 1950sలో అందుకే అమెరికా తన వెరీ ఇంపార్టెంట్ స్పై ఎయిర్ క్రాఫ్ట్ని ఏరియా 51లోనే టెస్ట్ చేసింది. అందుకే మిగతా కంట్రీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకుండా మేనేజ్ చేస్తూ వచ్చారు. అందుకే దీని చుట్టూ చాలా స్టోరీస్ వచ్చేసాయి. 1954లో అమెరికా ప్రెసిడెంట్ డ్వైట్ ఐజెన్హోవర్కి ఒక సీక్రెట్ ప్లేస్ అవసరం పడింది. హై ఆల్టిట్యూడ్తో స్పైయింగ్ చేయగలిగే ఒక సిస్టమ్ కావాల్సి వచ్చింది. 2 CIA ఏజెంట్స్కి ఈ పని అప్పగించారు. మంచి ప్లేస్ కనిపెట్టమని, సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఉపయోగపడేలాగా సీక్రెట్ ఎయిర్ క్రాఫ్ట్స్, గూఢచర్యం చేసేవి తయారు చేసుకోవడానికి. సో ఒక ఎడారిలో గ్రూమ్ అనే ఎండిపోయిన లేక్ ఉండే ప్రాంతంలో ఈ స్పై ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయడానికి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. అదే ఏరియా 51. ఇక్కడ మొదటగా 2 సూపర్ పెర్ఫార్మింగ్ స్పై ఎయిర్ప్లేన్స్ తయారు చేశారు. ఫస్ట్ది U-2 స్పై ఎయిర్ప్లేన్. యాక్చువల్గా 1949లో సోవియట్ యూనియన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని ప్రయోగించినప్పుడు దాని గురించి కనుక్కోవడానికి అమెరికా దగ్గర శాటిలైట్స్ కూడా లేవు.
అందుకే 1953లో ప్రాజెక్ట్ ఆక్వాటోన్ పేరుతో $22 మిలియన్ బడ్జెట్తో U-2 స్పై ఏరోప్లేన్ తయారు చేశారు. దీన్ని నార్మల్ రాడార్స్ డిటెక్ట్ చేయలేవు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు గుర్తించలేవు. ఇలా U-2 స్పై ప్లేన్ అమెరికాలో అత్యంత ముఖ్యమైన స్పైయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ విమానాన్ని వాడి చాలా ఇయర్స్ పాటు స్పైయింగ్ చేయడంలో అమెరికా వాళ్ళు సక్సీడ్ అయ్యారు. కానీ 1960 మే 1న ఒక U-2 విమానాన్ని క్షిపణి కూల్చేసింది. CIA పైలట్ ఫ్రాన్సిస్ గ్యారీ పవర్స్ తన U-2 ప్లేన్లో ఉన్నప్పుడు ఆకాశంలోనే కాల్చేశారు. అతని ప్లేన్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ తర్వాతే అమెరికా కూడా రష్యా మీద స్పైయింగ్ చేసినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. దీని తర్వాతే US గవర్నమెంట్ మిలిటరీ మీద ప్రెషర్ తెచ్చింది. ఎవరు కూల్చడానికి వీలు లేకుండా U-2 కంటే ఎక్కువ హైట్లో ఎగరగలిగేలాగా సీక్రెట్గా వెళ్ళగలిగే విమానం రెడీ చేయాలని ప్రెషర్ చేశారు. సో సెకండ్ స్పై ప్లేన్ రెడీ చేసుకున్నారు. దాని పేరే లాక్హీడ్ SR-71 బ్లాక్ బర్డ్. ఇప్పటికీ ఇదే అత్యంత ఫాస్ట్గా ఎగరగలిగే విమానం. మ్యాక్సిమం స్పీడ్ 3500 km/h. కూల్చగలిగే అవకాశమే లేకుండా చాలా ఫాస్ట్గా చాలా హైట్లో ఎగురుతుంది. ఈ ఏరియా 51లో దీన్ని సీక్రెట్గా తయారు చేసుకుని సీక్రెట్గా టెస్ట్ చేయగలిగారు. సరిగ్గా ఆ టైంలోనే జనాలు UFOs గురించి, ఫాస్ట్గా తిరుగుతూ వెళ్ళే వింత వింత ఆబ్జెక్ట్స్ గురించి, ఏలియన్స్ అని, ఫ్లయింగ్ సాసర్స్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. వీటిని అమెరికా సరిగ్గా వాడుకుంది. UFO ఊహాగానాలను వాడుకుంటూ వాటిని ఖండించి డినై చేయలేదు, అవును అని కూడా చెప్పలేదు. కానీ జనాలకు తెలియని విషయం ఏంటంటే అవి US వాళ్ళ అత్యంత ఫాస్ట్గా ఎగరగలిగే మోస్ట్ సీక్రెట్ స్పైయింగ్ ఆర్మీ ప్లేన్స్ అని. ఇలాంటి ఏలియన్ న్యూస్, వాటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నట్టు పేపర్లో న్యూస్ వచ్చిన ప్రతిసారి వాటిని ఒప్పుకుంటే ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. కాబట్టి అమెరికా ఆర్మీ ఒక వెదర్ బెలూన్ని టెస్ట్ చేశాం, న్యూక్లియర్ బ్లాస్ట్ని రికగ్నైజ్ చేసేవి అని చెప్తూ ఉండేవాళ్ళు. 1970sలో ఎక్కువగా UFOల గురించి జనాలు ఎక్కువగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అప్పుడే SR-71 బ్లాక్ బర్డ్ స్పై ప్లేన్ని టెస్ట్ చేసే టైంలోనే. ఈ యాక్చువల్ ఫ్యాక్ట్స్ 1994లోనే చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇదంతా తెలిసిన వాళ్ళు కూడా ఈ కాన్స్పిరసీ థియరీస్ని ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఏరియా 51 అంటే ఏలియన్స్కి సంబంధం ఉండే ప్లేస్ అని జనాలు నమ్మడానికి ఇంకొక రీజన్ ఎవరంటే బాబ్ లాజార్ అనే అతను. 1989లో సెక్టార్ 4S4లో ఏలియన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద జాబ్ చేశాను, నాకు గవర్నమెంట్ సీక్రెట్ కాంట్రాక్ట్ ఇచ్చింది అని చెప్పుకొని తిరుగుతూ ఉండేవాడు. కానీ చాలామందికి తెలుసు అతని ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ కూడా ఫేక్ అని, అతను చెప్పేదంతా ఒక స్టోరీ అని. 1994లో మళ్ళీ US గవర్నమెంట్ ఇంకో ప్లేన్ టెస్ట్ చేసేటప్పుడు వెదర్ బెలూన్ టెస్ట్ అని చెప్పి కవరప్ చేసే ప్రయత్నం చేసింది. న్యూక్లియర్ బ్లాస్ట్లప్పుడు సౌండ్ని డిటెక్ట్ చేసే బెలూన్ అని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ జనాలు నమ్మడం మానేశారు. పదే ఇలా ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల నార్మల్గా జనాలు తిరిగే ప్లేన్స్ 10,000 మీటర్స్ నుంచి 20,000 మీటర్స్ ఎత్తులో తిరుగుతాయి. కానీ SR-71 బ్లాక్ బర్డ్ మ్యాక్సిమం హైట్ 26,000 మీటర్స్. దీన్ని సన్సెట్కి ముందుగా టెస్ట్ చేసేవాళ్ళు. అలాంటప్పుడు ఆ హైట్లో ఫ్లయింగ్ సాసర్లానే కనిపిస్తుంది. సన్ రేస్ దాని మీద పడి మెరుస్తూ ఉంటాయి కాబట్టి చాలా వరకు UFO సైటింగ్స్ లానే కనిపిస్తుంటుంది. చాలా వరకు పబ్లిక్ మిలిటరీ డ్రోన్స్ని చూసి, మిలిటరీలో అన్నోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో పనిచేసే వాటిని చూసి తప్పుగా UFOs అనుకుంటున్నారు. UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, బట్ ఏలియన్స్ అందులో ఉండాలని కాదు. ఈ స్పై ప్లేన్స్ని ఏరియా 51లో ప్రయోగించారు కాబట్టి అందరూ ఏరియా 51కి గ్రహాంతరవాసులతో అసోసియేట్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. US ఎయిర్ ఫోర్స్ ప్రాజెక్ట్ బ్లూ బుక్ పేరుతో ఈ UFO సైటింగ్స్ ఇన్ఫర్మేషన్ని ఇన్వెస్టిగేట్ చేసింది. ఎక్కడైతే జనాలు UFO చూసామన్నారో, ఏ టైంకి చూసామన్నారో ప్రతి చోట క్రాస్ చెక్ చేసింది వాళ్ళ ఫ్లైట్ టెస్టింగ్ టైంతో. అవన్నీ ఫ్లైట్స్ రికార్డ్స్తో మ్యాచ్ అయ్యాయి. సో లేట్ 1950s, లేట్ 1960sలో వచ్చిన UFO సైట్ క్లైమ్స్ అన్నీ కొట్టిపారేశారు. ఏలియన్ ఎయిర్ క్రాఫ్ట్ మిషన్కి గవర్నమెంట్ కోసం పనిచేశానని చెప్పుకుని తిరిగిన బాబ్ లాజర్ ఎడ్యుకేషన్ డిగ్రీస్ కూడా ఫేక్ అని తేలాయి. 60 years ఏరియా 51ని సీక్రెట్గా ఉంచిన అమెరికా ఫైనల్గా 2013 ఆగస్ట్ 16న ఏరియా 51 ఎగ్జిస్టెన్స్ గురించి ఒప్పుకుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. కానీ దాని హిస్టరీ గురించి ఏమి చెప్పారు. క్లాసిఫైడ్ ఇన్ఫోని డీక్లాసిఫై చేయడం స్టార్ట్ చేసింది. 2013లో 13,000 మిలియన్ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్స్లో UFO సైటింగ్స్ గురించి, వాటి గురించి చేసిన ఎక్స్పెరిమెంట్స్ గురించి మెన్షన్ చేశారు. జాన్ 2021లో కూడా UFO సైటింగ్స్ గురించి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఇన్ఫోని ఆన్లైన్లో పెట్టారు. కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రష్యాలో బాకు అనే సిటీ మీద ఒక మిస్టీరియస్ స్ప్లాష్ జరిగినట్లుగా రిపోర్ట్స్లో ఉన్నాయి. USA దాన్ని UFO అని చెప్పలేదు, ఎందుకంటే UFO అంటే దాన్ని ఏలియన్స్కి అసోసియేట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి UFO అని కాకుండా UAP అని చెప్పింది. UAP అంటే అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా. డిసెంబర్ 2020లో US గవర్నమెంట్ పార్లమెంట్లో నేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ డిఫెన్స్ని US దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది రిలీజ్ చేయమని అడిగారు UAPs గురించి. సో ఇంకా కట్టుకథలకి ప్లేస్ లేకుండా పోయింది. ఏప్రిల్ 2020లో 3 వీడియోస్ని US గవర్నమెంట్ రిలీజ్ చేసింది పెంటగాన్ ద్వారా.
ఇవి యుఎస్ నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ కాబట్టి వాటి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పనిలో పడ్డారు. లాస్ట్ 5 to 10 yearsలో యుఎస్ఏ పైలట్స్ వాళ్ళు నోటీస్ చేసిన అనేక యుఎఫ్ఓస్ గురించి చెప్పారు. అవి ఏలియన్స్కి సంబంధించినవి అని కాకుండా ఏదో ఒక కాంప్లెక్స్ డేటా సెట్స్తో ఐడెంటిఫై చేయడానికి వీలు లేకుండా ఉన్నాయని, బట్ దీనిపైన ఏదో ఒక కంట్రీ వర్క్ చేస్తూ ఉండొచ్చని మాట్లాడారు. ఏరియా 51 అయితే మాత్రం నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని టెస్ట్ చేసుకునే ఒక ప్లేస్. బట్ ఏరియా 51 చూడాలంటే దూరం నుంచి మాత్రమే చూడాలి. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే అరెస్ట్ చేస్తారు. సో అలాంటి ప్రయత్నం ఎప్పటికీ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి.